మనం అమరావతి అసలు ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ప్రాచుర్యమైంది అనేదానికి ఇంద్రుడు దేవతల రారాజు. ఆ దేవతల రారాజు అయిన ఇంద్రుని రాజధాని పేరు అమరావతి. అదిగో అలాంటి అమరావతిని అమరులు అవతి అంటే వాళ్ళు ఉండేటువంటి ఒక ప్రదేశం అని కదా అమరావతి. ఇలాగే చంపావతి నగరాలకి అవతి అనే పేరు వస్తుంది. అలా దీంతోపాటు ఏమైందంటే ఇంకా చాలా పేర్లు భారతదేశంలోనూ విదేశాల్లో కూడా, అంటే మనకు దక్షిణాసియా దేశాల్లో కూడా ఈ అమరావతి పేరు ప్రఖ్యాతులు పొందింది. అది ఒక నేపథ్యం. ఆ తర్వాత 1796-97 అదిగో ఆ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ అయింది అమరావతి చరిత్రలో. ఎందుకు అంటే ఈ అమరావతి, ప్రస్తుత అమరావతి ప్రాంతం ఆనాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే ఒక జమీందారీ పాలనలో ఉంది. ఆ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అంతకుముందు ఎగువనున్నటువంటి చింతపల్లి అనే చోట తను ఒక కోటను నిర్మించుకొని అక్కడి నుంచి పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి మెడ్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ పాలకులకు మధ్య కొంచెం విభేదాలు తలెత్తి ఈయన కొంత వారికి చెల్లించవలసినటువంటి ఆ రెవెన్యూని చెల్లించబోయేతలకి కోటను ఖాళీ చేసి బ్రిటిష్ వాళ్ళు బయటకు వెళ్ళమంటారు. ఆ నేపథ్యంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు మొక్కవోని ధైర్యంతో ఆయన మళ్ళీ ఇదిగో అలా ధరణికోట వైపు వచ్చారు. ధరణికోట పరిసరాలను పరిశీలించారు. చుట్టూ పచ్చటి ప్రకృతి, ఎప్పుడు ఎడతెరక పారేటువంటి కృష్ణానది, అమరేశ్వర స్వామి దేవాలయం ఇవన్నీ ఉన్నాయి. బౌద్ధ స్తూపం కూడా ఉంది. ఇవన్నీ చారిత్రకంగా ఇంత ప్రసిద్ధి పొందిన ఈ ప్రదేశంలో తాను ఒక నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. చక్కటి పట్టణ ప్రణాళికతో ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు. దానికి ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తుండగా తాను ఇంద్రునిగా, తన రాజధాని అమరావతిగా మదిలో ఒక చక్కటి మెరుపు మెరిసింది. ఆయన అప్పటికప్పుడు తాను నిర్మించిన కొత్త నగరానికి అమరావతి అని పేరు పెట్టాడు. ఇది 1796-97 సంవత్సరం. అదిగో అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు అక్కడ జరిపినటువంటి పురావస్తు పరిశోధనలు, అన్వేషణలు, తవ్వకాలు నిరంతరం కొనసాగి అక్కడ చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయని, అదొక చారిత్రక స్థావరమని, కానీ అది కొంతమంది జైన్ అనుకున్నారు, మరి కొంతమంది బౌద్ధ అనుకున్నారు. అటు తర్వాత రాను రాను అది ఖచ్చితమైనటువంటి బౌద్ధ స్థావరంగా తేలింది. అందుకని అక్కడ విలువడినటువంటి స్తూపాన్ని బౌద్ధ స్తూపమని, దాన్ని అమరావతి స్తూపమని, ఎందుకు అప్పటికే ఆ పేరు అమరావతి కదా, అందుకని అమరావతి స్తూపమని, అక్కడ ఆ స్తూపం చుట్టూ అలంకరించినటువంటి అత్యద్భుత బౌద్ధ శిలా ఫలకాలన్నిటికీ అమరావతి బౌద్ధ ఫలకాలని, ఇంతటి అద్భుతమైనటువంటి కళాత్మక విలువలు కలిగిన ఒక శిల్పకళా శైలి ఇక్కడ పరిఢవిల్లిందే, దీని పేరు అమరావతి శిల్పకళని. అప్పటికే ప్రపంచంలో గుర్తింపు పొందిన 2 భారతీయ తొలి చారిత్రక శిల్పకళా సాంప్రదాయాలైన విదేశీ సంపర్కంతో ఏర్పడిన గాంధార, స్వదేశీ రూపలక్షణంతో వెలువడినటువంటి మధుర శిల్పకళ, ఈ 2 అప్పటికే ప్రాచుర్యంలో ఉంటే, ఇదిగో ఈ అమరావతిలో వెలువడిన అనేక బౌద్ధ శిలా ఫలకాలపై ఉన్న ఆ అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ శిల్పకళ పేరు అమరావతి శిల్పకళగా ప్రపంచ ఖ్యాతి గడించిందనమాట. అది అమరావతి నేపథ్యం. ఆ తర్వాత అదే అమరావతి ఒక్కసారి మనం చరిత్రలోకి తొంగి చూస్తే దాని యొక్క, అంటే ధరణికోట అంతకుముందు దాని పేరు. ఆ ధరణికోటనే ధాన్యకటకం అని కూడా అన్నారు. మధ్యయుగాల్లో ధమ్నకడ అని, ధాన్యకటక అని, దన్నాల కడ అని రకరకాలుగా పేర్లు వచ్చాయి. ఏ పేర్లు ఏమొచ్చినా కూడా ఈ ధరణికోటకు ఆనుకొని కొత్తగా నిర్మించిన ఒక నగరానికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి అని పేరు పెట్టిన తర్వాత 18వ శతాబ్దపు చివరి రోజుల నుంచి 19వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అమరావతి ఖ్యాతి విస్తృతమైందన్నమాట. అదిగో అలా ఈ అమరావతి ఖ్యాతి గడించింది. ఒక్కసారి మనం అక్కడి నుంచి వెనక్కి వెళ్తే, ఎందుకు వెనక్కి వెళ్ళాలి అంటే దానికి అత్యంత లోతైన చరిత్ర ముడిపడి ఉంది. మనం ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళొచ్చు, లేదు అసలు తొలికాలం నుంచి వస్తేనే అర్థం చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి
అమరావతిలో అనేక సార్లు జరిపిన పురావస్తు అన్వేషణలు తవ్వకాల్లో ఆ మహాస్తూపం చుట్టూ తవ్వారు. ఇంకా ధాన్యకటకంలో కూడా ధరణికోటలో కూడా తవ్వారు. అనేక ఆనవాళ్లు వెలుగొచ్చాయి. ఈ ఆనవాళ్ళని క్రమ పద్ధతిలో విశ్లేషించి ఒక వరుస క్రమంగా రాస్తే ఆదిమ మానవుని అడుగుజాడల నుంచి, అంటే పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం, రాతి యుగం, ఇనుప యుగం తరువాత దాదాపుగా చిట్ట చివరి రోజుల్లో మహాజనపదాలు అంటామే, ఆ మహాజనపదాలకు సమకాలీనంగా కూడా అమరావతిలో జనజీవన విధానం కొనసాగింది అని తెలియజేయటానికి జానపద కాలం నాటి అనేక నాణేలే ఆధారం. దాని తర్వాత మహాజనపదాల తర్వాత మళ్ళీ చారిత్రక తొలి యుగంలో మొట్టమొదటి ఆధారం మనకు అక్కడ దొరికింది. అశోక చక్రవర్తి, మౌర్య అశోక చక్రవర్తి ఉన్నాడు కదా, అతని యొక్క కాలంలో అప్పటికే అక్కడ ఒక చిన్న బౌద్ధ స్థావరం ఉంటే దాన్ని కొంచెం విస్తృతం గావించి ఒక విశాలమైన స్తూపాన్ని నిర్మించి ఆ స్తూపంలో బుద్ధుని యొక్క పరమ పవిత్ర ధాతువులను నిక్షిప్తం చేసి దాన్ని ఒక అండాకారంగా ఒక గోళాకారంగా స్తూపాన్ని నిర్మించి దాని చుట్టూ కృష్ణా నదిలో సహజ సిద్ధంగా ఉన్న పెద్ద పెద్ద గుండ్లను విడగొట్టి చుట్టూ ఒక రాతి కంచెను ఏర్పాటు చేశారు. ఆ రాతి కంచె మామూలుది కాదు. ఎలాంటిది మరి అంటే పెద్ద పెద్ద బండలను అక్కడి నుంచి తరలించి వాటిని ఒక క్రమ పద్ధతిలో చెక్కి భూమిలో పాతి దాని మీద నునుపుగా చేసి పాలిష్ పెట్టారు. దాన్ని మౌర్యన్ పాలిష్ అంటాం. ఇప్పటికి కూడా మీరు బీహార్ మ్యూజియం వెళ్తే ఆ పాటలీపుత్రంలో వెలువడిన అనేక రాతి శిల్పాలకు ఉన్నటువంటి నునుపైన నగీషి గల మెరుపున్న ఆ పాలిష్ ఇక్కడ కూడా ఈ రాతి కంచెకు కనుక్కున్నారు. అంతేకాదు దాని మీద ఒక రాతి కంచె మీద అప్పటి బ్రాహ్మీలిపి, అశోకుని కాలం నాటి బ్రాహ్మీలిపి ఉంది. దాని తర్వాత ఒక స్తూపం, ఆ రోజుల్లోనే స్తూపం యొక్క చిత్రణ అంటే డ్రాయింగ్ వేసుకున్నారు, చిన్నగా ఉలితో చెక్కారు. దాన్ని బోధి వృక్ష ప్రాసాదం అంటారు. పక్కనే బోధి వృక్షం, దానికి ఒక రైలింగు, దాని పక్కన ఒక స్తూపం, రెండు ఎంత హాయిగా ఉన్నాయో. ఇవి దీంతో పాటు ఇంకేమిటి, అశోక చక్రవర్తి యొక్క చిన్న స్తంభ శాసనం ఒకటి దొరికింది అక్కడ. చాలా ఆశ్చర్యం. అంతేకాదు అప్పటికే నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటారు, అంటే ఔత్తరాహిక మెరిసేటటువంటి పాత్ర సామగ్రి కూడా దొరికింది అక్కడ. ముమ్మూర్తుల ఇది మౌర్య చక్రవర్తి అశోకుని కాలం నాటిది అని రూఢి చేసేటువంటి అనేక ఆధారాలు దొరికాయి. అది తద్వారా మౌర్యుల కాలంలో ఇక్కడ ఒక మహానగరం ఉండేదని, ఆ మహానగరం మీకు అక్కడ కృష్ణానది పరివాహంగా దేశ విదేశ వివిధ ప్రాంతాల నుంచి వర్తక వ్యాపార కూడలుగా ఉండేదని కూడా తేలింది. దాని తర్వాత మౌర్యుల తర్వాత కొద్ది కాలం మనకి చరిత్ర దొరకలేదు, కానీ అటు తర్వాత క్రీస్తుకు పూర్వం 2-1 శతాబ్దాల మధ్య ఈ కోస్తా తీరాంధ్రాన్ని పరిపాలించినటువంటి సాదా అనే వంశీకుల పాలనలో ఉన్నట్టు అక్కడ దొరికినటువంటి ఈ నాణ్యాలు మనకి నిరూపించాయి. అక్కడే కాదు, ఇంకా ఎగువకు దిగువకు కూడా. దాని తర్వాత క్రీస్తుకు పూర్వం 1వ శతాబ్దంలో శాతవాహనులు ముందు కోటిలింగాల నుంచి, ఆ తర్వాత ప్రతిష్టానం నుంచి, ఆ తర్వాత మళ్ళీ కొండాపూర్ నుంచి ఇలా పరిపాలించారు. క్రీస్తుకు పూర్వం 1వ శతాబ్దంలో. క్రీస్తు శకం 1వ శతాబ్దికి వచ్చేసరికి ఆ శాతవాహనుల పరిపాలనా కేంద్రంగా ఈ అప్పటికి ప్రస్తుత అమరావతిని ధాన్యకటకం అనేవాళ్ళు. అదిగో ఆ ధాన్యకటకంలో అప్పుడు పరిపాలన ప్రారంభమైంది. గౌతమీపుత్ర శాతకర్ణి, అప్రతిహత శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి క్రీస్తు శకం 60 నుంచి 90 వరకు పరిపాలించాడు. అతను శాతవాహన వంశానికి చెందిన చక్రవర్తి. ఆ చక్రవర్తి ఎంతటి సువిశాల భూభాగాన్ని పరిపాలించాడో తెలుసా? ఒక శాసనంలో చెబుతుంది, దక్షిణాపధపతి త్రిసముద్రతోయ పీతవాహనస్య, ఎవరి గుర్రాలు 3 సముద్రాల నీళ్లు తాగాయో అంత సువిశాల భూభాగాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలించాడు అని శాసనంలో చెబుతుంది. కాబట్టి సువిశాల సామ్రాజ్యాన్ని ఆయన ఏం చేశాడు మరి? 60 నుంచి 90 వరకు పరిపాలించినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి అప్పటికే ఉజ్జయిని వరకు ఆక్రమించి పాలిస్తున్న శకులు అనేటువంటి విదేశీయుల్ని తరిమి కొట్టి ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నది
క్రీస్తు శకం 78 చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కదా, అదిగో ఆ కాలంలోనే మనకు తొలిగా శక సంవత్సరం ప్రారంభమైంది. అదే యుగ యుగాల పునాది మన తెలుగువారి ఉగాది. అది కూడా గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో జరిగింది. అది మరి ప్రస్తుతం మనం అమరావతి అని పిలుచుకుంటున్న ప్రాంతం నుంచి తొలిగా తెలుగు నేలనే కాక సువిశాల దక్షిణ భారతాన్ని పరిపాలించినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి రాజధానిగా తొలిసారిగా విలసిల్లింది. ఆ తర్వాత అతని కొడుకు వాసిష్ఠీపుత్ర పులుమావి, అతను కూడా ఇక్కడి నుంచే పరిపాలించాడు. ఇవి రెండు చాలు అమరావతి అప్పటికే రాజధానిగా విలసిల్లింది అని చెప్పడానికి. మరో విచిత్రం, ఈ అమరావతిలోనే గౌతమిపుత్ర శాతకర్ణి సమకాలీకుడైన గొప్ప బౌద్ధ ఆచార్యుడు, మాధ్యమిక సిద్ధాంతకర్త, శూన్యవాదాన్ని మరింత సులభతరంగా వివరించినటువంటి ఆచార్య నాగార్జునుడు ఈ అప్పటికే కొంచెం శిథిలమైన అమరావతి స్తూపాన్ని విస్తృతంగా పెంచి మహోన్నతంగా పెంచి అనేక బౌద్ధ శిలా ఫలకాలతో అందంగా తీర్చిదిద్దిన సంఘటన కూడా క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే జరిగింది. ఇది ఒక నేపథ్యం. ఈ అమరావతి స్తూపం మీద చర్మకారుడు ప్రతిష్ట, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్. అయితే ఇదే ఈ శాతవాహనుల కాలంలోనే ఒక్కొక్కరు, అది ఏమైంది అంటే బౌద్ధం అప్పుడు సార్వజనీన మతంగా ఉంది. ప్రతి వాళ్ళకి బౌద్ధం అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు మనకి యుద్ధాలు వద్దు, బౌద్ధం ముద్దు అని ప్రతి వాళ్ళు కూడా చక్కగా వ్యవసాయం జరుగుతుంది, వర్తక వ్యాపారాలు జరుగుతున్నాయి, యుద్ధాలు ఎందుకు, మనుషులు చనిపోవటమే తప్ప అన్న భావనతో సమకూడి అందులో సమన్యాయాన్ని ప్రతిపాదించిన బౌద్ధం అంటే ఇంకా పిల్ల పాప పెద్ద అందరితో పాటు ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా బౌద్ధాన్ని తమ సార్వజనీన మతంగా అంగీకరించి ఆదరించారు. అదిగో ఆ సందర్భంలో ఆచార్య నాగార్జునుడు ఎప్పుడైతే ఈ స్తూపాన్ని విస్తృతం గావించి సుచిత్రం చేశాడో, ఆ చేసేటప్పుడు ఎవరికి తోచింది వారు శిలాఫలకాల ద్వారా అందిస్తూనే ఉన్నారు. అదిగో ఆ సంఘటనల నేపథ్యంలో అక్కడే ఉన్న ఒక చర్మకారుడు ఏమనుకున్నాడు తెలుసా? అయ్యో, రాజుగారు తోరణాలు చెక్కిస్తున్నాడు, వర్తకులు అనేక శిలాఫలకాలు ఇస్తున్నారు, ఇంకా కొంతమంది ధనికులు తమకు తోసినటువంటి వేదికని అలంకరింపజేస్తున్నారు, మరి నేను కూడా ఈ స్తూపాన్ని సందర్శించడానికి, ఈ మహానగరాన్ని సందర్శించడానికి వచ్చే వారి వల్ల కొద్దిగా గొప్ప ఆదాయాన్ని పొందుతున్నాను కదా, నా ఆదాయంలో కొంత భాగం బుద్ధ భగవానుని ఈ మహాస్తూపానికి ఇవ్వాలి అని అనిపిస్తుంది అని అటు ఇటు చూస్తే మరి నేను ఏ శిలాఫలకం ఇద్దాం అని అనుకున్నప్పుడు అదిగో ధాన్యకటకం పక్కనే కృష్ణా నదిలో ప్రవహిస్తున్న నీటిని తీసుకొని వెళ్ళేటువంటి అనేక మంది గృహిణులు వాళ్ళ భుజాల మీద ఉన్నటువంటి చక్కటి నిండు కుండ కనిపించింది. ఎంత చక్కగా ఉంది ఇది. అదిగో ఆ కొండ ఒక శిల్పంగా మలిపించి నేను మాత్రం ఎందుకు ఇవ్వకూడదు అమరావతికి అని అనుకున్నాడు. శిల్పిని సమీపించాడు. ఓ శిల్పి, నాకు ఒక శిల్పం కావాలి, చెప్పు. బుద్ధుని జాతక కథ కావాలా, సిద్ధార్థ గౌతముని జీవిత ఘట్టాలు కావాలా, ఇంకా ఏం కావాలో చెప్పు నీకన్నాడు. అవన్నీ వద్దు శిల్పి, నాకు అదిగో ఇక్కడ ఈ నగర మహిళామణి తన భుజం మీద నీటిని తీసుకెళ్తుందే పూర్ణ ఘటం, అదిగో ఆ ఘటం చేసి ఇచ్చేసాలు నాకు అన్నప్పుడు ఆ ఘటాన్ని తదేకంగా చూసిన శిల్పి తన మదిలో ఒక రూపాన్ని ఏర్పరచుకొని దానికి పూలతో ఆకులతో అలంకరింపజేసి హాయిగా ఒక పూర్ణ ఘటం తాను చిత్రించుకొని చెక్కి అతని దగ్గర కొద్దో గొప్ప డబ్బులు తీసుకొని ఆ శిలాఫలకాన్ని అందిస్తే మహదానందంగా విధికుడు అనే చర్మకారుడు ఆ స్తూపం దగ్గరికి వెళ్ళి ఆయనకి బహుమతిగా ఇచ్చాడు ఆ జీర్ణోద్ధరణ సందర్భంగా. అలాంటి సంఘటన భారతదేశంలో మరెక్కడా జరగలేదు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అదిగో అదే పూర్ణఘట చిహ్నం 1956 నవంబర్ 1వ తేదీన భాషా ప్రయుక్త రాష్ట్రాల నేపథ్యంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అధికార లాంఛనంగా ప్రభుత్వ చిహ్నంగా ఆమోదం పొందింది.
మళ్ళీ అదే ఒరవడిని నారా చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ కొత్త చిహ్నం కావాలి కదా, అదే చిహ్నాన్ని మళ్ళీ స్వీకరించారు. ఇది ఆ పాయింట్కే వస్తున్నాను. ఏదైతే రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి మనం తెలంగాణ ఆంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్గా అవతరించినప్పుడు మనం ఆ పూర్ణ ఘటాన్ని మన రాష్ట్ర చిహ్నంగా తీసుకున్నాం. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటి ఘటానికి పూర్ణ కుంభానికి తేడా తెలవని ఒక పూర్ణ ఘటాన్ని పూర్ణ కుంభం చేసిన పరిస్థితి. దానిలో మీ పాత్ర ఆ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో మీరు కొంత పేపర్ వర్క్ చేశారు, దాని గురించి వివరిస్తారు. అంటే అప్పుడు ఏమైందంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఒక అధిక కోట్ ఆఫ్ ఆర్మ్స్ అంటారు దాన్ని. అంటే ఏమిటి, అధికార లాంఛన చిహ్నాలు ఏమేమి ఉండాలి, అవి ఎలా ఉండాలి, అవి ఆ జాతికి చెందిన గత చారిత్రక వైభవ అస్తిత్వ అవశేషాలు ఇందులో ఉండాలి అన్నది నేపథ్యం కదా. అప్పుడు ఏం చేశారు, ప్రభుత్వం ఒక చిన్న కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో పరకాల ప్రభాకర్ గారు, నేను, మళ్ళీ సాయి పాపినేని, ఇలా మేము కొంతమంది సభ్యులు ఉండి మళ్ళీ అదే పూర్ణ ఘటంలో కొద్దిపాటి మార్పులతో ముమ్మూర్తుల ఘటం అలాగే ఉంటుంది. దాని మీద ఉన్నటువంటి విశేష అలంకరణలో కొంత భాగం తొలగించి దాదాపుగా మళ్ళీ అదే పూర్ణ ఘటాన్ని అధికార లాంఛనంగా ప్రకటింపజేయటానికి ముందు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయటంలో నాకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. నేను రుణపడి ఉంటాను.